ఈ వారం అంటే జనవరి 1న అటు థియేటర్స్‌లోను, ఇటు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌లోను రిలీజ్ అయ్యే సినిమాలేంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంక ముందుగా థియేటర్‌లో రిలీజ్ అయ్యే సినిమాల విషయానికొస్తే ఈ వారం థియేటర్‌లో రిలీజ్ అవ్వడానికి 6 సినిమాల దాకా రెడీగా ఉన్నాయి. కానీ వాటిలో 2 సినిమాలకు మాత్రమే కొంచెం మంచి బజ్ ఉంది. వాటిలో మొదటిది 'సైక్ సిద్ధార్థ్'. ఈ సినిమాలో నందు హీరోగా చేస్తూ సినిమాని ప్రొడ్యూస్ కూడా చేసుకున్నారు. అలాగే ఈ సినిమా నచ్చి సూర్యస్ ప్రొడక్షన్ వాళ్ళు ఈ సినిమాని తీసుకున్నారు. ఇంక ఈ సినిమాకి ప్రమోషన్స్ కూడా బానే చేస్తున్నారు. ఇంక రెండోది 'వనవీర'. ఈ సినిమా ప్రమోషన్స్‌ని ఈ మధ్య స్టార్ట్ చేశారు కానీ ఈ సినిమా మీద బజ్‌నైతే బానే తీసుకొచ్చారనిపించింది. ఈ సినిమాలో కూడా నందు గారున్నారు. అలాగే ఈ సినిమా లాస్ట్‌లో ఒక స్టార్ హీరో వస్తారని చెప్పి ఈ మధ్య ప్రెస్ మీట్‌లో చెప్పారు. ఇంక మూడోది 'సకుటుంబనం'. ఈ సినిమాకి సంబంధించిన కంటెంట్ అయితే చూడడానికి యావరేజ్‌గా అనిపించింది. ఇంక నాలుగోది 45. ఈ సినిమాలో 'శివరాజ్ కుమార్' గారు, 'ఉపేంద్ర' గారు ఉన్నారు కానీ ఈ సినిమా వస్తుందన్న విషయం ఎక్కువ మందికి తెలీదేమో అనిపించింది. ఇంక ఐదోది 'గత వైభవం'. ఈ సినిమా మీద పెద్దగా ఎక్స్‌పెక్టేషన్‌లు లేవు కానీ ఈ సినిమాని 'హనుమాన్' సినిమాని రిలీజ్ చేసిన ప్రొడ్యూసర్‌లు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఇంక ఆరోది 'నీలకంఠ'. ఈ 6 సినిమాల్లో మీరు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారనేది కింద కామెంట్ చేయండి. ఇక ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల విషయానికొస్తే 'ఈకో' అనే టైటిల్‌తో ఉన్న ఒక సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్ 31 నుంచి స్ట్రీమ్ అవుతుంది. ఇంక రెండోది 'సుమ' గారి అబ్బాయి మెయిన్ లీడ్‌గా చేసిన 'మౌగ్లీ' అనే సినిమా జనవరి 1 నుంచి ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది. ఇంక మూడోది 'బ్యూటీ' అనే సినిమా జనవరి 2 నుంచి జీ5లో స్ట్రీమ్ అవుతుంది. అలాగే 'రన్‌వే' అనే టైటిల్‌తో ఉన్న సినిమా ఒకటి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది జనవరి 1 నుంచి. ఇంక ఐదవది 'స్ట్రేంజర్ థింగ్స్' అనే వెబ్ సీరీస్‌కి సంబంధించిన సీజన్ 5 యొక్క వాల్యూమ్ 2 అయితే జనవరి 1 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇంక ఇప్పటివరకైతే ఈ సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. ఇవి కాకుండా సడెన్‌గా ఏదైనా సినిమా ఓటీటీలోకి వస్తదేమో చూడాలి. ఇంక వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.